ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, ఓకేనా, అన్నీ చేస్తారు. కానీ ఆయన కాడ నుంచి ఇంకా నేను అడిగి ఇంకా వస్తలేదు అని చెప్పి వారికి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతున్నారు అయినా కానీ నాకేం కావాలని తెలుసు, కానీ అది ఇంకా ఆన్సర్ అనేది వస్తలేదు అని చెప్పి వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ కోసం ఆయన ఒక వాక్యం మీ కొరకు చెప్తున్నారు. ఓకేనా, చూడండి. Isaiah chapter 30 verses 18. Isaiah chapter 30 verses 18. So the Lord is waiting to show his miracles to you. He wants to rise and comfort you. The Lord is the God who does the right things. So he will bless everyone who waits for his help. Okay na? So the Lord is waiting to show his miracle to you. He wants to rise and comfort you. The Lord is the God who does the right thing. So he will bless everyone who waits for his help. ఓకేనా, నీకు ఏదైతే ఆశీర్వాదం కావాలని చెప్పి నువ్వు వెయిట్ చేస్తున్నావో, కావాలి నువ్వు అనుకుంటున్నావు, లోపల అనుకుంటున్నావో, కానీ ఆయన ఏం చేస్తున్నావు తెలుసా, నువ్వు ఆశీర్వాదం కోసం నువ్వు ఎంత వెయిట్ చేస్తున్నావు అని చెప్పి నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా, అంటే దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంతగానో వాక్యం చదువుతున్నావు అని చెప్పి ఏం చేస్తున్నావు, నేను టెస్ట్ చేస్తున్నాడు, వెయిట్ చేపిస్తాడు. ఓకేనా, నువ్వు ఎంత వెయిట్ చేస్తావో అంతగా నువ్వు ఏం చేస్తావు, వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు. ఓకేనా, వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, అంతగానో ఎంత నేను వెయిట్ చేపిస్తావు అంతగా నువ్వు చేస్తావు. ఓకేనా, అది ఆన్సర్ అనేది తప్పకుండా వస్తుంది, కానీ దానికంటే ఒక టైం అనేది ఉంటుంది. ఓకేనా, దానికంటే ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంకి ఆయన మీకు ఆశీర్వాదం అనేది ఇస్తాడు. ఓకేనా, మనకు థాట్స్ అనేది ఒక డిఫరెంట్ ఉంటుంది కదా, మనకు థాట్స్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్లా అని చెప్పి, కానీ ఆయనకు ఒకటి ఉంటుంది కదా ప్లాన్. ఆయనకు తెలుసు ఈ బ్లెస్సింగ్ నీకు ఎప్పుడు ఇవ్వాలని ఆయన తెలుసు, ఈ బ్లెస్సింగ్ నీకు ఎప్పుడు ఇవ్వాలని తెలుసు. కాబట్టి నువ్వు వెయిట్ చేయాలి, నువ్వేం చేయొద్దు, ప్రార్థన చేయడం ఆపకూడదు, బైబిల్ చదవడం ఆపకూడదు. ఓకేనా, నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, అన్నీ చేయాలి, కానీ వెయిట్ చేయాలి. ఆ బ్లెస్సింగ్ కోసం నువ్వేం చేయాలి, వెయిట్ చేయాలి. ఆ బ్లెస్సింగ్ కోసం నువ్వు వెయిట్ చేస్తేనే తప్పకుండా ఆశీర్వాదం నీకు వస్తుంది. అది కింద అంటున్నాడు ఆయన. సో హీ విల్ బ్లెస్ ఎవ్రీవన్ హూ వెయిట్స్ ఫర్ హిస్ హెల్ప్. ఆయన బ్లెస్సింగ్ కోసం, ఆయన హెల్ప్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఆయన కరెక్ట్ టైంలో మీకు బ్లెస్సింగ్ అనేది ఇస్తారు. ఓకేనా, వెయిట్ చేయండి రెగ్యులర్గా. దేని గురించి అయితే మీరు కావాలనుకుంటున్నారో, ఆశీర్వాదం కలవకుండా దాని గురించి మీరు ఏం చేయండి, వెయిట్ చేయండి, రెగ్యులర్గా చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. తప్పకుండా మీరైతే ఏదైతే అనుకుంటున్నారో అది మీకు తప్పకుండా ఇస్తాడు. దానికోసం మీరు ఏం చేయండి, ప్రయాసపడండి, ప్రార్థన చేయండి. ఓకేనా, వాక్యము మళ్ళీ చదవండి మీరు. Isaiah chapter 30 verses 18 మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, దేవుడు దీవించును గాక. ఆమేన్.